ఉపాధి శ్రామికులకు ప్రమాద పరిహారం పెంపు వాస్తవం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం అభినందించాలి పవన్ కళ్యాణ్ని. ఉపాధి శ్రామికులు కూలీలు అనొద్దు అంటున్నారు. కూలీలన్నా శ్రామికులన్నా ఇంకొక వర్కర్లన్నా పేరేం పెట్టినా వాళ్ళకి రావాల్సినంత ప్రయోజనం కల్పిస్తే ఎవరికైనా మంచిది. అందులోనూ పవన్ కళ్యాణ్ని జనం ఇంకా హర్షిస్తారు, అభినందిస్తారు. కానీ ఆయనేమో కూలీల రేట్ల విషయంలో, కూలీ విషయంలో, పనుల కల్పన విషయంలో తగినంత శ్రద్ధ పెట్టకుండా పేరు మార్చాం, మీ పేరు శ్రామికులుగా చెప్పాం, కూలీలు అనొద్దంటున్నాం. కూలీలు అంటే ఏంటి, శ్రామికులు అంటే ఏంటి, పనివాళ్ళు అంటే ఏంటి, ఏదైనా వాళ్ళు చేయాల్సిందే అదే పని, వాళ్ళకి దక్కేదే అదే బెనిఫిట్. పైగా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఒక మాటను వ్యవసాయ కార్మిక సంఘం తప్పుపడుతోంది. పవన్ కళ్యాణ్ అసత్యాలు చెప్పారు అంటూ వాదిస్తోంది. పవన్ కళ్యాణ్ మాటల మీద విమర్శలు చేస్తోంది. చాలా విచిత్రం. మనం చూడొచ్చు ఇక్కడ పవన్ వ్యాఖ్యలు అవాస్తవాలు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నిన్న ఒక ప్రకటన చేసింది. ఉపాధి శ్రామికులకు అత్యధిక వేతనాలు చెల్లించే రాష్ట్రాల్లో కేరళ టాప్ ప్లేస్లో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అనేటువంటిగా నిన్న చేసినటువంటి మాట నిజం కాదు అంటూ ఈ సంఘం చెబుతుంది. కేరళ తర్వాత హర్యానా మొదటి 2 స్థానాల్లో ఉండగా రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ శ్రామికులకు ఇస్తున్నటువంటి వేతనాల విషయంలో 9వ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు అన్నది ఆ సంఘం చెప్పినటువంటి మాట. వ్యవసాయ రంగంలో శ్రామికులకు కనీస వేతనం రోజుకి 400 ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో రోజుకు 450 ఇవ్వాలని చట్టంలో ఉంటే ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు కేవలం 307 రూపాయలు మాత్రమే దక్కుతోంది. ఆంధ్రప్రదేశ్లో 450 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉండగా 307 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా వినియోగదారుల సూచీ ప్రకారంగా ధరలు పెరుగుతుంటే ఈ వేతనాలు మాత్రం 5 నుంచి 7 రూపాయల చొప్పున మాత్రమే పెంచుతున్నారు అంటూ ఈ సంఘం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటనని తప్పుపట్టింది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకని అట్లా మాట్లాడారు? ఆయన ఒక మంత్రి హోదాలో యథాలాపంగా ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అని చెప్పేస్తే జనం నమ్మాలా అనేటువంటి రీతిలో చేసినటువంటి ప్రకటన ఏమాత్రం సమంజసం కాదు.